ఇక్కడే ఉండిద్ది నాకైతే తెల్ల వెంట్రుకలు. తల మొత్తం నల్లగానే ఉండిద్ది గానీ, చెంప మన చెవి దగ్గర ఉంటుంది కదా! మెయిన్ మీకు కనిపిస్తూనే లేవు. అక్కడే తెల్ల వెంట్రుకలుంటాయి. అన్నీ ట్రై చేసి చివరికి ఇక్కడ దగ్గర ఆగాను. దీని రివ్యూ పూర్తిగా చెప్తాను చూడండి. మనకి కాస్త ఉత్సాహం, ఉల్లాసం అలానే అతి తెలివి ఎక్కువ కదా! మనం ఏం చేస్తామంటే ఇది ఆల్రెడీ ఇండస్ట్ వ్యాలీస్ అయితే నేను కొత్తగా వాడుతున్నాను. చాలా వాడి దీనికైతే వచ్చాను. ఇది చూద్దాము. ఎందుకంటే మనకి రివ్యూ అయితే చాలా బాగుంది. ఇది పౌడర్ కాబట్టి మా ఇంట్లో చక్కగా మందారపాకులు, మందారము పువ్వులు అన్నీ ఉన్నాయి. కొంచెం అయితే డికాషన్ పెట్టుకొని వాటిలో వేసి బాగా మరగపెట్టాను. ఎందుకంటే అవి మన జుట్టుకి చాలా మంచిది కదా! అది కాకుండా నాకు జుట్టు ఊడిపోవటం చాలా ఎక్కువ ఉంది. అందుకే సరే పొడే కదా! ఇప్పుడు మామూలుగా మనం గోరింటాకు పెట్టుకునేటప్పుడు, హెన్నా పెట్టుకునేటప్పుడు దాన్ని కలుపుతాం కదా! మరి దీంట్లో ఎందుకు కలుపుకోకూడదు అనేసి నేనైతే కలుపుకున్నానండి. ఆల్రెడీ నా జుట్టు మొత్తం ఊడిపోతుందనమాట. ఇప్పటికీ చాలా వాడి అలసిపోయాను. ఇంకా దీని రివ్యూ మనకి చాలా అమెజాన్లో కానీ అలానే నైక్యాలో కానీ ఇంకా చాలా వాటిలో రివ్యూ చాలా బాగుంది. ఇదైతే ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. ట్యూబ్స్ చూపిస్తున్నాను కదా, ఇది ఒకటి షాంపూ. సో అదొకటి కలుపుకోవటానికి. ఇది చూడండి జెల్, ఇది అనమాట. ఇవి ఇచ్చారు. ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. ఇక్కడ ఏంటంటే ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు మనకి. ప్రిస్క్రిప్షన్లో అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు లేదండి. తెలుగు ఉంటే చాలా బాగుండేది. దీని రివ్యూ మనం తెలుగులో నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ నాకైతే ఎక్కడా కనిపించలేదండి. ఇదేనండి పొడి. దీంట్లో ప్యాకెట్స్ ఉన్నాయి చూసారు కదా, దీంట్లో పొడి అనమాట. ఇండస్ట్ వ్యాలీ మనకి ఇది ఉండేది కదా, ఇండస్ట్ వ్యాలీ స్టీల్ ఉంటుంది కదా, వాళ్ళది చాలా బాగుంది అంటారు కదా, వాళ్ళదే ప్రోడక్ట్ అనమాట హెన్నా. నేను ఈ పేపర్ మొత్తం తిరిగేసాను. నాకైతే ఇంగ్లీషు, హిందీ, తమిళ్ అన్నీ ఉన్నాయి కానీ పాపం మన తెలుగు మర్చిపోయినట్టున్నాడు అతను. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ చూశారు కదా, ఇక్కడైతే ఉన్నాయి. సో నేను చూసి హిందీలో చాలా రివ్యూస్ ఉన్నాయి అన్నమాట. బట్ ఏంటంటే నేను చూసి ఇంకా అదే ఫాలో అయ్యాను అనమాట. ఇక్కడ మెజర్మెంట్స్ కూడా పైన ఇచ్చారండి, మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సో అది నేను పూర్తి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఇంక నేను మనకి అది చూసి అర్థం చేసుకున్నాను అనమాట. ఎలాగొట్టయితే కలిపి పెట్టాను. దాని రిజల్ట్ అంటే నాకైతే పెద్దగా అంత ఏమీ అనిపించలేదు. బట్ ఓకే, పర్వాలేదు. దీనికైతే మనకి మామూలుగా తెలిసిందేనండి. ఒక గ్లవ్ ఇస్తారు, అలానే మనకి 2 గ్లవ్స్ ఇస్తారనమాట, ఒక బ్రష్ కూడా ఇస్తారు. సో ఇక్కడ చూసారు కదండి, ఇది జెల్, అలానే ఇది వచ్చేసి షాంపూ అనమాట. మనం దీన్ని వాడినప్పుడు షాంపూ వేసుకోకూడదండి, వేరే షాంపూ ఇదే వాడాలి. సో నేను ఇప్పుడు ఏంటంటే ఇది పౌడరే కాబట్టి నేను ఇలా డికాషన్ అయితే రెడీ చేసుకున్నాను. అంటే నార్మల్గానే కలుపుకోవాలి కానీ నేనైతే ఇలా రెడీ చేసుకున్నానండి. దీనివల్ల ఏం మనకు నష్టం ఉండదు కదా, హెల్త్కి మంచిది కదా. ఎందుకంటే ఇవి మందార పూలు, మందార ఆకులు, కొంచెం కలబంద వేసాను అనమాట. ఎటు మనకి పౌడర్ ఉండిద్దని తెలుసు కాబట్టి నీళ్ళ బదులు ఏంటంటే నేను ఇలా వేసుకున్నాను. కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. సో ఒక ప్యాకెట్ నేనైతే ఓపెన్ చేసుకున్నాను. మన జుట్టుని బట్టి మనకి ప్యాకెట్స్ అనేది వాడుకోవాలండి. మనకి ఒకవేళ ఒక ప్యాకెట్ సరిపోతే మన జుట్టుని బట్టి ఒక ప్యాకెట్, లేదంటే 2 ప్యాకెట్లు అనమాట. ఒక ప్యాకెట్ వేసుకుంటే మనకేంటంటే వైట్ది ఒక చిన్న మూత లాగేస్తాడు, అది ఒకటి వేసుకొని కలుపుకోవాలి. ప్రస్తుతానికైతే ఇక్కడ నేను పౌడర్ అయితే కలుపుతున్నానండి. చూసారు కదా, నార్మల్గా అయితే ఇది నీళ్ళు కలుపుతారు, నేనేంటంటే ఇలా డికాషన్లో కలిపాను అనమాట. నాకు 2 ప్యాకెట్లు చేసుకున్నానండి. బట్ నేను తర్వాత ఏంటంటే మిగిలిపోయిందనమాట. నెక్స్ట్ టైం నుంచి నేను ఒక ప్యాకెటే యూజ్ చేసుకుంటాను. అది కాకుండా మనకి 4 ప్యాకెట్స్ ఇస్తారనమాట. మనకి పక్కన కనిపిస్తుంది కదండి స్పా అని, అది వచ్చేసి మనకు కండిషనర్ లాగా అనమాట. మనము కండిషనర్ ఎలా యూజ్ చేసుకుంటామో అలా అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా,
సో నేనైతే ఇది మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి జెల్. ఈ జెల్ని ఏంటంటే నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి, అంటే ఒక ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి ఇదైతే ఒక కప్పు తీసుకుంటున్నాను. చూసారు కదా, ఫుల్గా తీసుకోవాలన్నమాట. ఫుల్గా తీసుకొని దీన్ని మిక్స్ చేసుకొని ఇంకా మన తలకి పెట్టుకోవటమేను. కాకపోతే ఏంటంటే ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే మనం చేతులు కాకుండా బ్రష్ ఉపయోగిస్తే బాగుండిద్ది. ఇది కూడా గట్టిగా 2 వీక్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను రెండు కూడా. మొత్తానికి అయితే మిక్స్ చేసుకున్నానండి. ఇక్కడైతే నేను అప్లై చేసుకున్నాను. చూశారు కదా, నాకు ఇక్కడే ఉంటాయండి వైట్ హెయిర్స్ బాగా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ వైట్ హెయిరే ఉందండి. నాది రెడ్గా కూడా కనిపిస్తుంది. చూసారా, ఆ రెడ్ అనేది నేను రంగోలీ పెట్టుకుంటానండి ఎప్పుడు. బట్ రంగోలీ అంతా రెడ్ వచ్చేస్తుంది. సరేలే, దీని రివ్యూ చాలా బాగుందనేసి నేనైతే పెట్టుకున్నాను. నాది చిన్న జుట్టేను, పెద్ద జుట్టేం కాదు. మెయిన్ చంపల మీదేనండి, ఎక్కువ చంపల మీదే ఉంటుంది. ఇంకా నాకు ఇంకా 40 years కూడా రాలేదు కానీ వైట్ హెయిర్ అయితే ఇట్లా వచ్చేస్తుందండి. బహుశా వీడియోలో మీకు కనిపించట్లేదు కానీ వైట్ హెయిర్ బాగా వస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ మిక్స్ చేసుకొని ఈ బ్రష్తో పెట్టుకుంటున్నాను. బట్ నాకు బ్రష్ తోటి అంత కంఫర్టబుల్గా లేదు, అందుకే నేను బ్రష్ తీసేసి తర్వాత చేతులతో పెట్టుకున్నాను. బట్ ఎవరైనా హెల్ప్ చేసే ఉంటే మాత్రం కంపల్సరీగా మనం ఒక్కొక్క పాయి తీసుకొని చక్కగా ఆ వైట్ హెయిర్ అన్నిటిని ఫిల్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారా, అంటే నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు కాబట్టి నేనైతే ట్రై చేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్క పాయి తీసుకొని ఒక్కొక్కటి తీసుకొని పెట్టుకుంటున్నాను. సో గ్లౌ అనేది మనం యూస్ చేసుకోవాలన్నమాట, లేకపోతే చేతులు కండుతుందండి బాగా. ఇంక నేను బ్రష్తో నాకు కుదరట్లేదు అనేసి నేనైతే చేతితో పెట్టుకున్నాను. బట్ బ్రష్తో పెట్టుకుంటే బాగుండిద్ది. సో నేను చాలా వాడానండి, ఖాదీ వాడాను, చాలా 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 వాడాను. ప్రతిదీ కూడా 2 వీక్సే ఉంటుందండి, మహా అయితే 3 వీక్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ వైట్గా వస్తుంది. ఇక్కడ నేను తెలుసుకున్న నీతి ఏంటంటే, ఏది పర్మనెంట్గా అయితే కలర్ ఉండదండి, మనం కవర్ చేసుకోవటమేను. ఎందుకంటే మరీ తెల్లగా వస్తే బాగుండదు కదా. ఏజ్ చూస్తేనేమో మనకి వైట్ హెయిర్ వచ్చేంత ఏజ్ లేదు మనకి, ఇంకా బాగోదు కదా ఎట్లయినా. ఇక అందుకని ఇదిగోండి, నేను ఇక్కడ పెట్టే దగ్గరే నాకు ఎక్కువ వైట్ హెయిర్ ఉండిద్ది అనమాట. ఇది పెట్టిన తర్వాత క్యాప్ పెట్టుకొని 40 minutes అండి. దీని రివ్యూ కూడా చెప్తున్నాను. ఈ వీడియో చాలా రోజులు అయిపోయింది నాకు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ వైట్ హెయిర్ కనిపిస్తుందండి, మళ్ళీ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పెట్టుకొని 2 వీక్స్ అవుతుంది. సేమ్ అంతే కనిపిస్తుందండి, నాకు పెద్ద చేంజ్ ఏం లేదు. అందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారు తప్ప నాకు పెద్దగా అంత ఏమీ అనిపించలేదు. ఎందుకంటే మిగతావి కూడా 2 వీక్స్ మ్యాక్సిమం 2 వీక్సే వస్తున్నాయండి, వైట్ అయిపోతున్నాయి. ఇంకేముంది, ఇంకేంటంటే కాకపోతే ఇది కొంచెం కాస్ట్ కూడా ఉందండి, 500. బట్ ఎంత అవసరం లేదు అనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ వాడి 2 వారాలు అవుతుంది కాబట్టి నాకు మళ్ళీ వైట్ హెయిర్ వచ్చింది. ఆ ఉన్నది వేస్ట్ చేసుకోవటం ఎందుకని మళ్ళీ పెట్టుకుంటాను. ఒకవేళ ఎవరైనా పెట్టుకొని మీ ఎక్స్పీరియన్స్ ఉంది ఎలా ఉందో కూడా షేర్ చేయండి. నేనైతే 2 వీక్స్ అవుతుంది, యాజ్ టీజ్గా నాకు మళ్ళీ వైట్ హెయిర్ వచ్చేసిందండి. మళ్ళీ వాటిని కవర్ చేసుకోవటానికి మళ్ళీ పెట్టుకోవాలి. ఇదేనండి రివ్యూ. మరి మీకు ఎలా అనిపించిందో, మీరు కూడా నా వీడియో చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. నేనైతే ఒక 1 hour క్యాప్ పెట్టేసుకున్నాను. క్యాప్ పెట్టేసుకొని తర్వాత వాష్ చేశాను. బట్ మనం షాంపూ వాడకూడదండి, వాళ్ళు ఇచ్చిన షాంపూనే వాడాలన్నమాట. సో మీలో ఎవరైనా వాడి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కూడా తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. నాకు నార్మల్గానే అనిపించిందండి, అంత ఏమీ అనిపించలేదు. కానీ నాకు నార్మల్గా నేను ఖాదీ వాడాను, ఇంకా చాలా వాడానండి, నా వీడియోస్లో కూడా ఉన్నాయి. మొత్తానికైతే అవి ఎలా ఉన్నాయో ఇవి కూడా అంతే ఉన్నాయండి, పెద్ద తేడా ఏం లేదు నాకు. ఇప్పుడు 2 వీక్స్ అయిపోయింది. 2 వీక్స్కి నేను మళ్ళీ ఈ సండే పెట్టుకోవాలండి. అంటే ఇంకా మనకి రొటీన్ అది పెట్టుకోవటం. ఒక వయసు వస్తున్నప్పుడు మనకి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా, ఇంకా ఖచ్చితంగా ఇంకా చేసేది ఏం లేదని తెలుసుకున్నానండి. బట్ 500 600 పెట్టి అంత కొనుక్కునే అంత, అంటే నేను ఒక నెల పాటనే వచ్చిద్దని చూస్తున్నానండి ఏదైనా. బట్ నెల కూడా ఏది రావట్లేదు నేను కొనుక్కున్నది.
మరి మీకేమన్నా ఒక నెల పాటు ఈ వైట్ హెయిర్ని కవర్ చేసుకోవటానికి మంచిది ఏదైనా మీరు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. మీరు కామెంట్స్లో నాకు తప్పకుండా తెలియజేయండి. అది కూడా నేను ఫాలో అవుతాను. ఎందుకంటే ఇప్పటివరకు నేను చాలా ఫాలో అయ్యాను. నాకు 2 వీక్స్ మహా అయితే 3 వీక్సే ఉన్నాయి, మళ్ళీ వైట్ హెయిర్ కనిపించేస్తుంది. సో మీలో నా వీడియో ఎవరైనా చూసి మంచిగా ఉండేది ఇది వాడండి అని సజెషన్ చేస్తే తప్పకుండా వాడతానండి. సో కామెంట్స్ చేయండి నాకు.